హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ బాబికొల్లి డైరెక్షన్లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతుంది. అయితే ఈ మూవీ తర్వాత బాలయ్య నటించబోతున్న చిత్రం BB4 బాలకృష్ణ బోయపాటి శ్రీ వీరిద్దరు కాంబినేషన్లో 4వ చిత్రం. హైప్ ఎలా ఉంటుంది? మామూలుగా కాదనమాట. 3 చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం కాబట్టి మంచి హైప్ అయితే ఉంటుందన్నమాట. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య బోయపాటి దుమ్ము దులిపైపోతున్నారు. BB4 మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్ లో నటిస్తారనేది ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ తెలియదన్నమాట. బట్ అందుతున్న సమాచారం ప్రకారంగా చూస్తే బాలకృష్ణ ఎన్బికే 111 సినిమాకి గోపిచంద్ మల్లేని డైరెక్షన్ వహించే ఛాన్స్ ఉన్నట్లుగా న్యూస్ అయితే బలంగా వినిపిస్తుంది అనమాట. బాలకృష్ణ గోపిచంద్ మల్లేని వీరిద్దరు కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిందనమాట. 2023లో మంచి హిట్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ప్రజెంట్ వచ్చేసి గోపిచంద్ మల్లేని హిందీ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత రవితేజది ఒక సినిమా ఉంది. ఈలోపు బాలయ్య సినిమా అంటే BB4 సినిమా కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో సినిమా అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. మరి చూడాలి. ఈ మూవీకి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా బయటకైతే రాలేదు అఫీషియల్గా. ఎన్బికే 109 మూవీ యొక్క మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటికి సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చు అనమాట. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ మధ్య బాలకృష్ణ సినిమాలకు సంబంధించి గోపిచంద్ బాలయ్య కాంబినేషన్లో అద్భుతంగా ఈ మూవీ అయితే ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటం ఖాయం. చూద్దాం, బాలకృష్ణ ఎన్బికే 111 మూవీకి గోపిచంద్ మల్లేనే డైరెక్షన్ చేస్తారా లేదా వేరే డైరెక్టర్ ఎవరనేది కొన్ని రోజులు అయితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఫ్రెండ్స్, గోపిచంద్ మల్లేని బాలకృష్ణ వీరిద్దరు కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.